ఇంట్లో నుండి బయటకు వెళ్ళేటప్పుడు మెదడుని తీసుకెళ్ళండి. ఎందుకంటే లోకం మీకు అడుగడుగునా పరీక్ష పెట్టాలని చూస్తూ ఉంటుంది. బయట నుండి ఇంటికి వెళ్ళేటప్పుడు హృదయాన్ని తీసుకెళ్ళండి. ఎందుకంటే మీ కుటుంబం మీకోసం ప్రేమను పంచడానికి ఎదురు చూస్తూ ఉంటుంది. ఆకాశంలో గాలిపటం ఎగరాలంటే దారం కావాలి, అది కింద పడకుండా ఉండాలంటే గాలి కావాలి. కానీ ఇవి రెండు ఎవరికీ కనిపించవు. నువ్వు కూడా అంతే. అందరికీ నీ విలువ తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కావాలి అనుకున్న వారికి తెలిస్తే చాలు. ఇతరుల మనోభావాలతో ఎప్పుడూ ఆడుకోవద్దు. ఒకవేళ తాత్కాలికంగా మీరు గెలిచినా ఒక మంచి మిత్రుని మాత్రం జీవితకాలం కోల్పోతారు. అనునిత్యం సంతోషంగా ఉండగలిగిన వారే ఇతరులను సంతోషంగా ఉంచగలరు. కనుక ఏం జరిగినా సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి. కొత్త మిత్రులు పుస్తకాలైతే పాత మిత్రులు అక్షరాలు లాంటివారు. కొత్త స్నేహితులు రాగానే పాతవారిని మర్చిపోవద్దు. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు చదవాలన్నా కావాల్సింది అక్షరాలే కాబట్టి. సమయం ఎంతో విలువైనది. నువ్వు వృధా చేసే ప్రతి నిమిషం భవిష్యత్తులో నీ అదృష్టాన్ని తారుమారు చేయగలదు. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే కూడా చాలా మంచిగా నటిస్తున్నాడు. బాధ ఎంత గొప్పదో వస్తూనే మనకు సొంత వాళ్ళని గుర్తొచ్చేలా చేస్తుంది. సంపద ఎంత చెడ్డదో వస్తూనే మనకు సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరమవుతాయి. చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం. సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి, దూరానికి అదే మూల కారణం. నది నదిలా ప్రవహిస్తున్నంత కాలం దానిని పవిత్రంగానే చూస్తాం. ఎప్పుడైతే అది సముద్రంతో కలుస్తుందో అప్పుడు దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలాగే ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలని అనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఎవరైనా నీతో వాదించేటప్పుడు బాధించే వారికి నువ్వు ఎంత తక్కువ స్పందిస్తే అంత ప్రశాంతంగా ఉండగలుగుతావు. ప్రతి మనిషి ఎదగడానికి జీవితంలో ఎన్నో అవకాశాలు వస్తాయి. ఒక అవకాశం చేజారిపోయింది అంటే అది నీ ఓటమి కాదు. ప్రతి ఓటమి గెలుపుకి ఒక పాఠం అవుతుంది. ప్రతి అవకాశం నిన్ను నువ్వు నిరూపించుకునేలా చేస్తుంది. ప్రశాంతంగా జీవించాలంటే అహంకారం ఉండకూడదు. మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. నేనే, నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది. గౌరవం, మర్యాదలను ఇచ్చిపుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే మంచి జీవితం.